అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి రోజున పడుకుంటారు అని చెప్తారు. అంటే ఆయన నిజంగా పడుకుంటారా? పడుకోరు. ఆయన పడుకుంటే, ఆయన నిద్రపోతే రాక్షసులు విజృంభించారు, అందువల్ల ఆయన పడుకోరు. మరి ఏమండి, మీరే చెప్తున్నారు కదా శయన ఏకాదశి అని పడుకుంటారని. అంటే ఆయన నిద్రని ముద్రగా బట్టి పడుకుంటారు. మనం పడుకున్నాం అనుకోండి, ఒళ్ళు తెలియకుండా పడుకుంటాం, దాని తామసిక నిద్ర అంటారు. అలాంటి తామసిక నిద్ర విష్ణువు నిద్రపోరు. ఆయన నిద్రని ముద్రగా పట్టి ఆయన నేత్రములను మూసి లోపల లోకంటితో మనం ఏం చేస్తున్నామో చూస్తూ ఉంటారు. చూడండి, మనం రెండు కళ్ళు మూసామనుకోండి, మనకి ఆలోచన, మనం బాగా ఆలోచించాలనుకున్నప్పుడు రెండు కళ్ళు మూస్తాం, ఒకసారి రెండు కళ్ళు మూసి ఆలోచిస్తూ ఉంటాం. అలా స్వామి రెండు కళ్ళు మూసి లోకంటితో మనల్ని చూస్తూ ఉంటారు. ఈ దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా పుణ్య సముపార్జన కాలం, పుణ్యాన్ని పోగేసుకునే కాలం, పుణ్యకార్యాలు చేసే కాలం. ఈ పుణ్యకార్యాలు చేసే కాలంలో మనం శాస్త్రాన్ని అనుసరించి పుణ్యకర్మాచరణ అంటే పుణ్య కార్యక్రమాలు చేస్తున్నామా లేదా, అది ఎలా ప్రవర్తిస్తున్నాం మనం అనే దానికోసమైనా లోకంటితో మనం చూస్తూ ఉంటారు. అంతే తప్ప ఆయన నిజంగా నిద్రపోతారు అనుకోకూడదు. ఆయన తామసిక నిద్ర కాదు, నిద్రని ముద్రగా పట్టి ఆయన లోకంటితో మనం చూస్తూ ఉంటారు. మనకి ద్వంద్వాలు ఉంటాయి, ద్వంద్వావస్థలు ఉంటాయి. మనకి ఆకలి అయింది, బాధగా ఉంటుంది. భోజనం చేసాం, హాయిగా ఉంటుంది. తెల్లారింది, వెలుతురుగా ఉంటుంది. చీకటి పడింది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా మనకి ద్వంద్వావస్థలు ఉంటాయి. ఈశ్వరుడు కూడా అలా ఉంటాయా? ఉండవు. ఆయన నిత్యపూర్ణుడు. ఆయనకి పగలు ఒక రకంగాను, రాత్రి ఒక రకంగాను, ఆకలి దప్పిక ఇవన్నీ ఉండవు. ఆయన నిత్యపూర్ణుడు. స్వామి ఈ యొక్క తొలి ఏకాదశి నాడు ఆయన పడుకుంటారని చెప్తే కారణం ఏంటంటే, ఆయన రెండు నేత్రములను మూసి ఆయన లోకంటితో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, మనం ఎలా ఉంటున్నామో, మనం ఏ పుణ్యకార్యాచరణలు చేస్తున్నామో, మనం శాస్త్రాన్ని అనుసరించి వెళ్తున్నామా, శాస్త్రాన్ని అనుసరించి వెళ్ళలేదా, వేదప్రోక్తంగా మనం మసులుకుంటున్నామా లేదా, ఈ దక్షిణాయనంలో పుణ్యకార్యాచరణ చేస్తున్నామా లేదా అని చెప్పి అన్నీ చూస్తూ ఉంటారు స్వామి. అందుకోసం ఆయన రెండు కళ్ళను మూసి ఆయన లోకంటితో మనల్ని చూస్తూ ఉంటారు. అది తొలి ఏకాదశి అంటే, శయన ఏకాదశి అంటే అర్థం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.